అబ్బబ్బబ్బా, కారు జోరు చిన్నగా లేదు పోండ్రి మెదక్ జిల్లాల. రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లంతా వచ్చి ప్రచారం చేసిన మున్సిపల్ ఎన్నికలలో కార్ స్పీడ్ దుమ్ముల కొట్టుకొని పోయిండ్రు. మరి హరీష్ రావా మజాక? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఊపు ఊపింది. ఆ ముచ్చట్లేందో సుధం పాండ్రి. గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ఎమ్మెల్యే ఎన్నికలైనా ఆఖరికి మున్సిపాలిటీ ఎన్నికలైనా మాజీ మంత్రి హరీష్ రావు సారు అడుగుపెట్టిండంటే వారు వన్ సైడే అన్నట్టు ఫలితాలు ఉంటాయనేది మళ్ళొక్కసారి చూపెట్టిండు. కారును రై అని టాప్ గేర్లో ఉరికిచ్చిండు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 19 మున్సిపాలిటీలల్లా 12 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ దుమ్ము లేపుకుంటా దూసుకుపోయేటట్టు చేసిండు. ఇవో గిందికే కావచ్చు మేము పెద్ద లీడర్లం, మేము పెద్ద పదవులల్లో ఉన్నామని ఎగిరెగిరి పడేటోళ్ళు ఉమ్మడి మెదక్ జిల్లాలో అడుగు పెట్టకుండా పోయింది. హరీష్ రావు సారు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలో పడేటట్టు చేసిండు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంత లొల్లి హంగామా చేసినా, మందు మనీ ఎంత పంచినా కూల్ గా తన పని ఏదో తాను చేసుకుంటా పోయిండు. ఉత్త 6 రోజులలో 40 దిక్కుల సభలు పెట్టిండు. ఛాన్స్ ఉన్న కాడ రోడ్ షోలు చేసిండు. కలిసేస్తే కార్నర్ మీటింగులు పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలల్లా ఫుల్ జోష్ నింపి కారు జోరు పెంచిండు. చెట్టు కింద రచ్చబండ చర్చ అనే పేరుతోని మెదక్ జిల్లా అక్కలతోని కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసేటట్టు చేసిండు. కేసీఆర్ సార్ చెప్పిన మాట జవదాటకుండా పార్టీకి జవసత్వాలను నింపుకుంటా ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అనేటట్టు గులాబీ పార్టీని గుబాలించేటట్టు చేసిండు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హరీష్ రావు మజాక అంటున్నారు.